అందరికీ శుభోదయం. అంగన్వాడి విద్య ఆటపాటల విద్య. నేటి అంశం తెలివైన కాకి. కార్యకర్త పిల్లలకు బొమ్మలను కానీ పప్పెట్ను కానీ ఉపయోగించి తెలివైన కాకి కథ చెప్పాలి. హావభావాలతో స్పష్టమైన ఉచ్చారణతో చెప్పాలి. తరువాత పిల్లలను వారి సొంత మాటల్లో కథను చెప్పేలా ప్రోత్సహించాలి. ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు. రండి చూద్దాం. ఇక్కడ ఉన్న కార్యకర్త పప్పెట్లను తయారు చేసి పిల్లలకు కథను చెప్తున్నారు. మనం కూడా విందామా? తెలివైన కాకి. ఇదేంటి? ఒకసారి నక్కకు ఆకలయ్యి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చిందన్నమాట. అప్పుడు చెట్టు పైన మాంసం ముక్కతో కూర్చొని ఉన్న కాకి కనపడింది. కాకిని ఎలాగైనా మోసం చేసి ఆ మాంసం ముక్క తినాలనుకున్నాను. నక్క కాకితో, నీకు మనోహరమైన స్వరం ఉంది, నా కోసం పాట పాడవా అంది. కాకేం చేసింది? వెంటనే పాట పాడింది. తెలుగు పాట పాడేసరికి మాంసం ముక్క కింద పడింది. నక్క తీసుకుని పారిపోయింది. మరుసటి రోజు మళ్ళీ కాకి మాంసం ముక్క పెట్టిందమ్మ. చెట్టు పైన కూర్చొని ఉంది. నక్క మళ్ళీ వచ్చి ఎలాగైనా నాకు చేసి మళ్ళీ ఆ మాంసం ముక్క తినాలని. ఈసారి కూడా కాకిని పాట పాడవా కాకమ్మా అని అడిగిందమ్మ. అడిగేసరికి కాకి ఏం చేసింది? గబా మాంసం ముక్కని తినేసి కాకి పాట పాడిందన్నమాట. నక్క ఆ పాట విని వెళ్ళిపోయింది. అయ్యో, నాకు ఇట్లేం ఇవ్వలేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే పొగడతలకి పొంగిపోకూడదు. పొగడలు పొంగిపోతే ఏమైంది? మాంసం ముక్క జారిపోయింది. కాకి ఉంటుంది కదా, ఎప్పుడు కూడా వచ్చేయకూడదన్నమాట. అర్థమైందా స్టోరీ? వెరీ గుడ్. ఈ కార్యకర్త పిల్లలకు తెలివైన కాకి కథ చాలా చక్కగా చెప్పారు కదా. రండి, ఈరోజు మనం కూడా పిల్లలకు ఈ యాక్టివిటీని చేద్దాం. థ్యాంక్ యూ.